మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ పండ్లను తీసుకుంటున్నారా? అయితే పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే కొన్నిసార్లు పండ్లు విషంలా మారవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మంచి చేసే పండ్లు సరైన సమయంలో తీసుకోకపోతే మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఈరోజు మనం పండ్లను సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి మరియు ఏ పండ్లు కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం. ఇది మీ డైజెస్టివ్ సిస్టంకు ఎలా మేలు చేస్తుందో లేదా ఎలా నష్టం చేస్తుందో అర్థం చేసుకుందాం. పండ్లు ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన బహుమతి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్తో నిండిన పండ్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కాని వాటిని తినే విధానం చాలా ముఖ్యం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పండ్లను భోజనంతో కలిపి తినడం మంచిది కాదు. ఎందుకంటే పండ్లలో ఉండే సింపుల్ షుగర్స్ మరియు ఫైబర్ మీరు తిన్న భోజనం కంటే చాలా వేగంగా డైజెస్ట్ అవుతాయి. ఉదాహరణకు, మీరు బిర్యానీ తిన్న తరువాత ఒక మామిడి పండు తిన్నారనుకోండి. బిర్యానీ జీర్ణం కావటానికి కనీసం 3-4 గంటలు పడుతుంది. కాని మామిడిపండు 30-60 నిమిషాల్లోనే జీర్ణమవ్వాలి. ఇప్పుడు మామిడిపండు బిర్యానీ వెనుక ఇరుక్కుపోయి దాని జీర్ణక్రియ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు పండు పులిసిపోవటం మొదలవుతుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది మీ గట్ హెల్త్ను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు పండ్లు తినడం కూడా సరైన పద్ధతి కాదు. పండ్లలో సహజసిద్ధమైన షుగర్స్ ఉంటాయి. రాత్రిపూట మన మెటబాలిజం నెమ్మదిస్తుంది. ఈ సమయంలో పండ్లు తింటే ఆ షుగర్స్ శక్తిగా మారకుండా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. అంతేకాకుండా నిద్రకు కూడా భంగం కలిగించవచ్చు. ఎందుకంటే పండ్లు త్వరగా జీర్ణం కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగి త్వరగా పడిపోతాయి. ఇది మీకు రాత్రిపూట ఆకలి అనిపించేలా చేయవచ్చు. మరి పండ్లను ఎప్పుడు తినాలి? నిపుణులు చెప్పేది ఏమిటంటే పండ్లను ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. లేదా భోజనానికి 1 గంట ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత తినాలి. ఈ సమయాల్లో పండ్లు సులభంగా జీర్ణమవుతాయి. వాటిలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. అప్పుడవి అమృతంలాగా పనిచేస్తాయి. మీ శరీరానికి శక్తిని అందిస్తాయి. మీ స్క్రీన్ హెల్త్కు కూడా ఇది చాలా మంచిది. పండ్లు తినేటప్పుడు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని పండ్లను కలిపి తినకూడదు. ఉదాహరణకు, పుల్లటి పండ్లను తీపి పండ్లతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. పుల్లటి పండ్లలోని యాసిడ్స్ తీపి పండ్లలోని ఎంజైమ్స్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి సపోటా, అరటిపండు లాంటి తీపి పండ్లను నిమ్మ, నారింజ లాంటి పుల్లటి పండ్లతో కలిపి తినకుండా ఉండండి. చూశారుగదా, పండ్లు తినడం ఎంత ముఖ్యమో వాటిని సరైన పద్ధతిలో తినడం కూడా అంతే ముఖ్యం. ఈ చిన్న చిన్న మార్పులు మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. ఇకపై పండ్లు తినే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.